సో కోడాలి నాని మీకు అందరికీ తెలిసిన వ్యక్తి ఇతను. ఇతను వైఎస్ఆర్‌సీపీ మాజీ మినిస్టర్, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ప్రస్తుతం ఉన్నాడు. సో టీడీపీ నుంచి రాజకీయంగా ఎదిగి టీడీపీ నుంచి అవకాశాలు తెచ్చుకొని సో వైఎస్ఆర్‌సీపీ పార్టీలో జాయిన్ అయినాడు. సో గత ఎలక్షన్‌లో గుడివాడలో వెనిగండ్ల రాము చేతిలో ఓడిపోయినాడు. సో వైఎస్ఆర్‌సీపీ మాజీ మినిస్టర్ అంబాటి రాంబాబు చంద్రబాబు నాయుడిని గలీజ్‌గా తిట్టినాడు. గలీజ్‌గా తిట్టినందుకు అంబాటి రాంబాబుని అరెస్ట్ చేసినారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత ఈ కోడాలి నాని అనే వ్యక్తి అంబాటి రాంబాబుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అంబాటి రాంబాబు చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, అతన్ని అరెస్ట్ చేయడం కక్ష సాధింపు చర్య అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో అంబాటి రాంబాబు చేసిన తప్పిందంటే చంద్రబాబు నాయుడు గలీజా తిట్టినాడు, పచ్చి బుద్ధులు తిట్టినాడు. సో ఆ వీడియో మీ కింద ప్లే అవుతా ఉంటది. దాని మీద అరెస్ట్ అయినాడు. సో కోడలి నాని ఇంకొక విషయం ఏమంటున్నాడంటే నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ ఏమంటున్నాడంటే నారా లోకేష్ గత మీటింగ్ లో రెడ్ బుక్ లో వైఎస్ జగన్ పేరు ఉందా అని చెప్పి విలేకరులు అడిగినప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పి వితకారంగా నారా లోకేష్ కొన్ని కామెంట్లు చేసినాడు. దానికి కోడలి నాని రివర్స్ కౌంటర్ గా ఏమంటున్నాడు అంటే ఒకవేళ రెడ్ బుక్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నా నారా లోకేష్ కే రిస్క్, ఒకవేళ లేకపోయినా నారా లోకేష్ కే రిస్క్ అని బాలకృష్ణ డైలాగ్ లో బాలకృష్ణ ఒక సినిమాలో అంటాడు, నాకు ఎవరు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఎవరికి ఎదురుగా వెళ్ళినా వాడికే రిస్క్ అని అంటా ఉంటాడు. సో జగన్మోహన్ రెడ్డి కూడా నారా లోకేష్ కి అదే విధంగా రిస్క్ అని చెప్పి చెప్తా ఉంటాడు. సో ఎవరికి భయపడేది లేదు, మీకు కక్ష సాధింపు చర్యలకు అసలే భయపడలేదు అని చెప్పి 2 years తర్వాత స్ట్రాంగ్ వాయిస్ ని వినిపించినాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కోడాలి నాని అనే వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు. అటు ఆపరేషన్స్ అవి అని చెప్పి మొబైల్ లో తిరుగుతా ఉన్నాడు. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళినాడు. ఇప్పుడు బయటికి వచ్చి మళ్ళీ టీడీపీ మీద కామెంట్లు చేస్తా ఉన్నాడు. సో ఈ కోడాలి నాని అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారకుడు. ఎందుకంటే ఇతని బిహేవియర్, ఇతని ప్రవర్తన, ఇతని మాటలే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ముఖ్య కారకుల్లో అతను. సో ఇతడు ఇంకా తప్పు తెలుసుకోకుండా అదే పంతాలో మళ్ళీ వచ్చి 2 years తర్వాత ఈ విధంగానే కామెంట్లు చేస్తా ఉన్నాడు. సో టీడీపీ కార్యకర్తలు ఇతని మీద ఫస్ట్ టార్గెట్ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు మంచితనం వల్ల వాళ్ళు ఇప్పటివరకు ఓపికతో ఉన్నారు. సో కోడాలి నాని అనే వ్యక్తి టీడీపీ కార్యకర్తలే అవకాశం ఇస్తా ఉన్నాడు. సో నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి ఇండైరెక్ట్ గా లీకులు ఇస్తా ఉన్నాడు. సో పోనీలే అని చెప్పి వదిలేసిన టీడీపీ కార్యకర్తలు కసితో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. సో కోడాలి నాని అనే వ్యక్తి మళ్ళీ కామెంట్లు చేయడం వల్ల టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతా ఉన్నారు, రగిలిపోతా ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీ ఓటమికి ముఖ్య కారకుడైనటువంటి ఈ కోడాలి నాని ఏమనుకుంటున్నాడు అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 years అజ్ఞాతంలోకి వెళ్ళాడు, సైలెంట్ గా ఉండిపోదాం, రాజకీయాలు కూడా స్వప్తి చెప్తాం అనే ఆలోచనతోటి ఉన్నప్పటికీ అంబాటి రాంబాబును అరెస్ట్ చేసిన తర్వాత అంబాటి రాంబాబుకు వస్తున్న మద్దతు, అతను ఒక్కటేసారి ఇమేజ్ పెరగడం వల్ల సో జైలుకి వెళ్తే ఇమేజ్ పెరుగుతుంది, పాపులర్ అయిపోతారని చెప్పి కోడాలి నాని భావించినట్టున్నాడు. సో అందుకే మళ్ళీ ఒకవేళ నేను గట్టిగా మాట్లాడితే నన్ను అరెస్ట్ చేస్తే అది కూడా పేరు మారిపోగిపోతే నేను కూడా పాపులర్ అయిపోవచ్చు, వైరల్ అయిపోవచ్చు, జగన్ దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవచ్చు అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. సో గతంలో కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాడు, సీఎం అయినాడు, రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినాడు, సీఎం అయినాడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినాడు, సీఎం అయినాడు. సో జైలుకి వెళ్లి బయటకు వచ్చిన వ్యక్తులు చాలా పాపులర్ అవుతా ఉన్నారు. సో ఆ ప్రజల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంటా ఉన్నారు, సింపతి సంపాదించుకుంటారు అని చెప్పి కోడాలి నాని భావిస్తున్నాడేమో. సో అందరికి వర్తిస్తుందేమో కానీ కోడాలి నానికి మాత్రం వర్తించదు. ఎందుకంటే కోడాలి నాని బిహేవియర్, ప్రవర్తన, లాంగ్వేజ్ ఎంత అసహ్యంగా ఉంటుందో మీకు అందరికి తెలిసిన విషయమే. పచ్చి బూతులతోటి ఒక ఎమ్మెల్యే స్థాయి అని మర్చిపోయి కూడా ఒక పచ్చి బూతులతోటి అవతలి వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని చూడకుండా ఫ్యామిలీ మ్యాటర్స్ ని వ్యక్తిగతంగా తిట్టడం కోడాలి నానికి అలవాటు. సో ఏది ఏమైనా ఈ కోడాలి నాని జైలుకి వెళ్ళి వస్తే పాపులర్ అయిపోతా ఉంటా అని చెప్పి అనుకుంటా ఉన్నాడేమో. చూద్దాం మరి టీడీపీ కార్యకర్తల రియాక్షన్ ఎలా ఉంటుంది, టీడీపీ ఏం చేస్తుంది కోడాలి నాని విషయంలో వేచి చూద్దాం. మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి.